చాలామంది అనుకుంటున్నారు అసలు పబ్లిసిటీ లేదు, ఎక్కడ వినపట్లేదు గదా! సమాజంలోంచి అసలు పూర్తిగా పోయిందది అని జెప్పి అనుకుంటున్నారు. అలా అనుకోని అక్రమ సంబంధాలకు పాల్పడినప్పుడు సేఫ్టీ యూజ్ జేయకుండా, కండోమ్ యూజ్ జేయకుండా తప్పుడు మార్గాల్లో అంటే ఎలా పడితే అలా విచ్చలవిడిగా శృంగారానికి తెగబడటం వల్ల హెచ్ఐవి బాగా వ్యాపించింది. మా దగ్గరకొచ్చే కేసులను బట్టి చూస్తుంటే మాకే ఆశ్చర్యంగా ఉంటది. ఇంకా ఇన్ని కేసులు ఇంకా పెరిగినియి ఇన్ని సంవత్సరాల నుంచి అని. అన్ని కేసులు ఉన్నాయన్నమాట. కాబట్టి చాలామంది లేదనుకోని అరక్షిత శృంగారం అంటే కండోమ్ లేకుండా శృంగారానికి పాల్పడి హెచ్ఐవి తెచ్చుకోవద్దు. ఇప్పుడు యూత్‌లో బాగా కనిపిస్తున్న ప్రాబ్లమ్ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒకటి సెక్సువల్‌గా ప్రాబ్లమ్ అయితే, ఈ హెచ్ఐవి అనేది కూడా బాగా వస్తుంది. కాబట్టి ఈ హెచ్ఐవి రాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరి జీవితం వాళ్ళు కాపాడుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీదే ఉంటుంది. కాబట్టి శృంగారానికి పాల్పడేటప్పుడు కండోమ్ జేబులో ఉందా లేదా అనేది చూసుకొని ఆ ప్రయత్నానికి వెళ్ళండి. సేఫ్టీ కోసం ఎప్పుడైనా సరే మంచి చెప్పిన మాట విని సేఫ్టీ చేసుకోండి.